బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీడీపీ నేత రఘురామకృష్ణరాజు పోటీపై స్పష్టత వచ్చింది. ఉండి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని టీడీపీ అధిష్టానం తనను ఆదేశించిందంటూ ఆయన ప్రకటించారు. పార్టీ బీఫామ్ అందుకుంటానని, ఈ నెల 22న నామినేషన్ దాఖలు చేస్తానంటూ కూడా రఘురామకృష్ణరాజు వెల్లడించారు. ఉండి నియోజకవర్గం ప్రస్తుతం ఎమ్మెల్యే రామరాజు, మాజీ ఎమ్మెల్యే శివరామరాజులతో కలిసి పనిచేస్తానని రఘురామకృష్ణరాజు తెలిపారు. దీంతో ఈరోజు ఉండి నియోజకవర్గ టీడీపీ బీఫామ్ను ఆయన అందుకోనున్నారు. కాగా నర్సాపురం ఎంపీగా ఉన్న రఘురామకృష్ణరాజుకు ఉండి అసెంబ్లీ టికెట్ ఇచ్చేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు నిర్ణయించారంటూ కూడా తెలుస్తోంది. ఉండి సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజుకు పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించనున్నట్లు ఊహాగానాలు వెలువడుతున్నాయి.